చెత్తలో జీవితం ధమాకిలో తిరుగుతున్నా నా బండి అంటున్నావు. ప్రాబ్లం అయితే నా బండి లాదుకొడుతున్నాయమ్రా. ఏం ప్రాబ్లం నీకు? మా నాన్న. మీ నాన్న ఏం చేసిండు? నేను అడిగింది ఇవ్వరు. ఓహో, అయితే ప్రాబ్లమేరా నీది. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు. గదేం ప్రాబ్లం రా? దిమాగిన ఖరాబ్ అవుతుందా? మీ అయ్యేస్తుంటాడు దొరకడం, నువ్వు కిస్మతోని. నీకు అర్థం కాదులే, నువ్వు ఫాదరే కదా. నా ప్రాబ్లం అర్థం కావాలంటే లైఫ్ స్టైల్ ట్రయల్ రూమ్ అద్దాలని అడుగు, అవి చెప్తాయి. ఇది కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి నాకు. అలాగే సార్. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఇప్పుడు కుర్రాళ్ళు వేసుకునే బ్రాండ్స్ కావాలి నాకు. 1 minute సార్. యా, ఇది చూడండి సార్, మీకు బాగుంటది. నాకు కాదు, నా కొడుకు. ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ లో చూస్తే నువ్వేమనుకుంటావు చెప్పు. అది లేటెస్ట్ ఫ్యాషన్, యూత్ స్టైల్ సార్. ఇప్పుడు అది రాయల్ గా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది సార్. నీట్ గా టచ్ చేస్తే అది ఇందాకేం చెప్పావు? యూత్. యూర్ రైట్. వెళ్ళు వెళ్ళి మార్చుకో. ఏం లేదురా, సిద్ధుకి షర్ట్ సెలెక్ట్ చేయడానికి వచ్చాను. ఏం డిజైన్స్ రా. మన టైంలో ఇన్ని ప్యాటర్న్స్ లేవు. యూనో, ఇన్ఫాక్ట్ సెలెక్ట్ చేయడానికి 2 hours సూపర్ సూపర్. ఏమా ఇన్నర్ వేర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. కష్టమే కదా. ఏమైనా మీ నాన్న క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది బాబు. ఇదేం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి. అది ఓకే సార్. ఏయ్, ఏంట్రా ఇది? నా ప్రాబ్లం చెప్తే మీకు నవ్వు వస్తుంది కదా. సారీ చెప్పు ఇంకా. పెన్సిల్ అడిగితే పార్కర్ పెన్ కొనిస్తారు, సైకిల్ అడిగితే బైక్ ఇస్తారు, చివరికి అమ్మని బెల్లము అడిగితే అమెరికా నుంచి చాక్లెట్స్ తెప్పిస్తారు. అన్ని ఆయనకి నచ్చినట్టు చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఎందుకు లేదు, అందుకే నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలని డిసిజన్ తీసుకున్నాను. అప్పుడు నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయా? ఎక్కువైపోయాయి. ఏ? ఈ ప్రపంచంలో ఉన్న తండ్రులందరూ సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి అస్కేపోయాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోలా. ఒక రోజు అన్నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి. బాబు గారు, నేను లేనని చెప్పరా. సత్య ఇక్కడ లేడు. ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో గానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండే, మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు. అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగిల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు. అది కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే, ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా, నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్, మళ్ళీ వాడికి వేసి. బాబు లంచ్ తినకుండా వచ్చావో చూడు. రే గౌతమ్, యాండి సెల్ మర్చిపోయారు. ఏంటండి ఏం మాట్లాడు? నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా అంటే? నాకన్నా మీకు డబ్బులే ఎక్కువయ్యా? నోరు మీరా. సిద్ధ ఫోన్. హలో అమెరికా, ఫోన్ మాట్లాడుతూ డిస్టర్బ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడు వస్తున్నావు? బటన్స్ పెట్టుకో. నువ్వు రావని తెలుసు గానీ వచ్చేటప్పుడు సరుకు తీసుకురా బాబా ప్లీజ్. సిద్ధ ఫోన్ ఇరా. హలో, ఏమంటున్నాడు వాడు? ఏదో అన్నాడు, నేను విన్నాను. 10,000 శేషుల పడగల మయము అదివో అల్లరివో శ్రీహరివాసము. అరే, అప్పుడే రెడీ అయిపోయావా? ఇదిగో ఇది పట్టుకో. సూపర్ మా. నేనే చేసానురా. అది కాదమ్మా, పాట చాలా బాగుంది. తప్పుకో. అమ్మా చెప్తుంటే పట్టించుకోవేంటి? ఏమిట్రా? నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు. పోరా. నమ్మవా? సరే ఏమిటో చెప్పు. ఒప్పుకో.
ఒప్పుకున్నాను. నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను. ఓకేనా? అది థ్యాంక్స్. మీరు ఈ మంత్ అన్నా వస్తున్నారా లేదా? అలాగే. పిల్లలు స్కూల్ రెడీ ఏమా అవుతున్నారు. అల్లుడా అవును డాడీ. కార్ స్పీడ్ గా నడపొద్దని చెప్పు. అలాగే డాడీ. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. Morning, గుడ్ good మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్ మా. ఎరా గౌతమ్, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ తాలూకు డేటా ఫైల్ నీకు ఇచ్చాను కదా, అది స్టడీ చేస్తున్నా నాన్న. నేను రాత్రే పూర్తిగా చదివేశాను. ఆ టెండర్స్ అవి కూడా రాసి పెట్టాను, నువ్వు సంతకం చేయించాలి. ఓకే నాన్న. ఒక సెల్ ఫోన్ కార్ కి ఆశపడి లైఫ్ నే తాకట్టు పెట్టేశాడు. యాదవా. సిద్ధు, ఈ రోజు గుర్తుందా? ఎవరిదైనా బర్త్డేనా? ఆఫీస్కి రారా అంటే 6 నెలలు టైం అడిగావు. ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత తింటున్నావు? ఏది పెద్ద ముక్కతి పెద్దత్తి. ఇప్పుడు ఆ చట్నీ తీసుకో. ఇప్పుడు తిను. అది చెప్పవే, అలా తింటేనే వంటికి పట్టొద్దని. పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా? ఏంటి సిద్ధు, ఆఫీస్కి వస్తున్నట్టే కదా? ఆఫీస్ కా? అది నాన్న క్యాట్ కోర్స్ చేస్తున్నాను. ఇంకా 3 నెలల్లో. ఇలా సంవత్సరం టైం అడిగావు, ఇచ్చాను. తర్వాత 6 నెలలు అడిగావు, ఇచ్చాను. ఇప్పుడు 3 నెలలు. ఓ పని చేయి, ఫర్ ఎ చేంజ్ నువ్వే నాకు 7 days టైం ఇవ్వు, నేను చెప్తాను. ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది, ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసింది చెప్పు. మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే. వెళ్ళా. ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా? రై, మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా? సీరియస్. పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఎన్ని కళ్ళగన్నావరా? ఎంచక్క అందులో మరి చేస్తున్నావు కనమా? మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు. ఉంటాడు రా, ప్రతి గ్యాంగ్ లో నీలాంటి ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా? ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటావు. ఇగో ఆడికి లేవా, ఆడికి లేవా, నాకు లేవా? అగో వెళ్తుందే. అమ్మాయికి లేవా? ఏం మేము పెళ్లి చేసుకోలేదా? సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది, టక్కుని చూడకు. ఎందుకు నవ్వుతున్నావు? లైన్ వేస్తున్నావా? చల్ చల్. నువ్వు బాగుపడవరా, ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు. ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు. తీ, మన గ్యాంగ్ పరువంతది. అరే నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి. ఒకటి నా కెరియర్. ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను. 2 పెళ్లి. నాకు నచ్చకుండా ఓ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. గాట్ ఇట్? హలో బ్రదర్, ఎప్పుడు రిలీజ్ అయిందిరా? అప్పటి నుంచి చెప్తున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు, ఈ మేనేజర్ తెలుసు. పిచ్చెక్కిస్తానన్నావు. ఏంట్రా పీకే? నువ్వుడికి 5 రూపాయలు కదరా, 5 లక్షలు. నీ అబ్బకు టైం పడుతుందిరా. చూసారా, టైం పడుతుంది దేనికైనా. రే, వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా. నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని పడగొట్టం పక్కన పెట్టు, అట్లీస్ట్ సైట్ కొట్టావా? నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు, ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు. నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు. అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 year తీసుకుంటారు. ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. మావా, నువ్వు ఆ మాట మీద ఉండు. మ్యాటర్ మేము సెటిల్ చేస్తాం. గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం. రే అమ్మాయిలు రా.